ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనం యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినము మరి ఒక నూతన ఉపమానము యేసు ప్రభువారు బోధించినటువంటి మరి ఒక ఉపమానమును మనం ధ్యానించనంటున్నాం. అది ఏంటంటే 10 మంది కన్యల ఉపమానము, పారబుల్ ఆఫ్ ద 10 వర్జిన్స్. మరి ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి 13 వచనాల దాకా మరి యొక్క ఉపమానం ఉంటదండి. 10 మంది కన్యల ఉపమానము. ఈ యొక్క ఉపమానమును మనము ఈరోజు మరి ధ్యానించనంటున్నాము. మరి ఇక్కడ ఈ యొక్క 10 మంది కన్యల ఉపమానము అనేటటువంటిది యేసు అంత్యకాలాల గురించి బోధించటంలో ఒక భాగం పిల్లరా. ఆలివ్ డిస్కోర్స్ మరి ఆ యొక్క ఒలివ కొండ మీద యేసు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగం తర్వాత మరి మత్తయి 25లో మనము ఇక్కడ ఆలివెట్ డిస్కోర్స్ అన్నటువంటిది మత్తయి 24లో ఉంటది. మరి అది అయిన వెంటనే మనము చూస్తున్నాం పిల్లలు 25వ అధ్యాయంలో ఈ ఉపమానములో పరలోక రాజ్యము రాకకు సిద్ధంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ప్రియులారా. యేసు ప్రభువారు ఒక్కడే ప్రియులారా పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. మరి ఆయనకే ప్రియులారా అన్ని సర్వ అధికారం ఇచ్చి ఉంటున్నాడు దేవుడు. మరి ఆయన ఆ ప్రభువు వారు మరలా తిరిగి రాబోతున్నాడు. సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏ రీతిగా మరి ఆరోహణమై ఉంటున్నాడు, అదే రీతిగా రానై ఉంటున్నాడు. ఈ లోకంలో ఆయన యొక్క పుట్టుక, లైఫ్, బర్త్, లైఫ్, డెత్ అండ్ రిజరెక్షన్ దాకా మనకు అంత కూడా హిస్టారికల్ గా కానివ్వండి, అంతా కూడా మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా మరి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క మరి యేసు ప్రభు చనిపోయినటువంటి స్థలము, ఆ యొక్క సమాధి, లేకపోతే ఆయన పెరిగినటువంటి ప్రాంతాలు, గలిలయ, ఆ యొక్క బెత్లెహేం, ఆ ప్రాంతాలు చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. అవన్నీ కూడా హిస్టారికల్ గా మరి బైబిల్లో ఏమి రాసి ఉంటున్నాయి అన్నీ కూడా అసాధ్యము ప్రియులారా, యథార్థంతో కూడినటువంటివి. ఈ యొక్క మరి యేసు ప్రభు యొక్క శిష్యులు వారు మరి ఈ రీతిగా మరి రాసి ఉంటున్నారు. వారు ఏమి చూసి ఉంటున్నారు, ఏమి విని ఉంటున్నారు, మరి అవన్నీ కూడా లిఖిత పూర్వకంగా రాయబడి ఉంటున్నది. కాబట్టి పరలోక రాజ్యము యొక్క రాకకు సిద్ధంగా ఉండవలసినటువంటి ఆ ప్రాముఖ్యతను గురించి ప్రియులారా మనందరం కూడా ఎనీ టైం దొంగ వలె వస్తానంటున్నాడు. రాబోక ముందు ఉండేటటువంటి ఏ రీతిగా మనం సిద్ధపడాలా, ఏ రీతిగా మనము మరి ఆ యొక్క పనిలో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలో, మెలకువగా ఉండాలో అన్నటువంటిది ప్రియులారా మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. మరి యూదా సమాజంలో సాంస్కృతికంగా ముఖ్యమైనటువంటి వివాహ విందు యొక్క చిత్రాలను ఇక్కడ మరి అక్కడ ఆ ప్రాంతంలో జరిగేటటువంటి విందు, కానా విందుది ఉంది. మరి ఇక్కడ కూడా పిల్లలు ఒక విందుకు జరిగినటువంటి ఆ యొక్క ఇలస్ట్రేషన్ యేసు తన శిష్యులతో అప్రమత్తంగా మరి సంసిద్ధంగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు పిల్లలారా. జీసస్ స్పోక్ టు హిస్ డిసైపుల్స్ అబౌట్ విజిలెన్స్ అండ్ రెడీనెస్, using the imagery of a wedding feast, which was culturally significant in Jewish society. యూదా సమాజంలో సాంస్కృతికంగా ఎంతో ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఇమేజరీ వివాహ విందు దాన్ని పోల్చడం అనేటువంటి సరే అండి. ఈ యొక్క మరి స్పష్టమైనటువంటి యొక్క మనం 25వ అధ్యాయం మత్తయి 25 మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి 25 మొదటి వచనం నుంచి 13 దాకా దీన్ని మనము డిఫరెంట్ భాగాలుగా విభజించి మనం ధ్యానించాలంటున్నాం. మొట్టమొదటిది పాత్రల పరిచయము, ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ యొక్క వాక్యంలో మరి 10 మంది కన్యకలలో మొదటి 2 వచనాలు చదువుకుందామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, పరలోక రాజ్యము
ఏంటండి? పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు యొక్క ధ్యాస, తన యొక్క మాటల్లో కానివ్వండి, అంతా గూడా పరలోక రాజ్యం ప్రియులారా. మనం ఈ లోకంలో ఉన్నా గూడా ప్రియులారా, మనకు గూడా అటువంటి ధ్యాస కలిగి ఉండాల. క్రీస్తు కలిగిన మనస్సు. మనం గూడా ఈ లోకంలో ఉన్నా సరే, ఈ లోకమునైనను దేనిని ప్రేమించదు. డు నాట్ లవ్ దిస్ వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి దేనిని ప్రేమించవద్దు అంటున్నాడు ప్రియులారా. అయ్యో! ఈ రోజుల్లో మరి ఆ లోకము, పరలోకము. వీఆర్ ప్రభువుని ఎరిగినటువంటి వారముగా మనం పరలోక సంబంధులం ప్రియులారా. ఆ పరలోక వాస్తవ్యులము. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. యుగ యుగములు ఆయన ఉండేటటువంటిది. ఈ లోకంలో ఎన్నో సిటిజన్షిప్స్, యుఎస్ సిటిజన్షిప్ లేకపోతే ఈ కంట్రీ, ఆ కంట్రీ యొక్క సిటిజన్షిప్ అయితే మంచిదని చెప్తుంటారు. ఈ మధ్య మాకు కూడా మరి హాంకాంగ్ సిటిజన్షిప్ తీసుకోండి. అప్పుడు 180 కంట్రీస్, మోర్ దాన్ 150 కంట్రీస్‌కు వీసా లేకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటది. లోపలికి వెళ్ళటానికి అని అంటే మంచి ఉద్దేశంతోటి చెప్పి ఉంటున్నారు పిల్లారా. కాబట్టి కొన్ని సిటిజన్‌షిప్స్ ఉండటం వలన కొన్ని అవకాశాలు, బెనిఫిట్స్ ఆ ప్రాంతంలో ప్రివిలేజెస్ అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ లోక పరంగా ఏ సిటిజన్‌షిప్ అయినా సరే అంతా కూడా తాత్కాలికమే ప్రియులారా. ఆ! ఏ ఏ మన జీవితం ఉన్నంత వరకే. కానీ ఇది నిత్యత్వం ప్రియులారా. ఎల్లప్పుడూ యుగ యుగములు కూడా పరలోక రాజ్యము. ఈ యొక్క పరలోక రాజ్యం దేనితో పోలుస్తున్నాడండి? తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. ఇక్కడ 10 మంది కన్యకలు ఉంటున్నారు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి ప్రియులారా. దట్ ఈస్ కాబట్టి ఇప్పుడు ఇలా గోధుమలు, గురువులు గింజల్లాగానే ఈనాడు అనేక మంది కూడా క్రైస్తవులు అని చెప్పి వస్తున్నారు. అందరూ కూడా క్రైస్తవులే. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తోటి నేను క్రైస్తవులమనండి. మంచి క్రిస్టియన్ నేమ్స్ ఉంటున్నాయి. చర్చికి వెళ్తారు. చర్చ్ మెంబర్‌షిప్ ఉంటున్నది. కాబట్టి కానీ ఇక్కడ 10 మంది కూడా యేసుని ఎదుర్కోవటానికి వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. పెళ్లి కుమారుని ఎదుర్కొని రావటానికి. మరి వీరిలో మరి రెండవ వచనంలో చూస్తే వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. కాబట్టి అది వ్యత్యాసం ప్రియులారా. క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. కాబట్టి ప్రియులారా మరి క్రైస్తవులు క్రీస్తును మరి విశ్వసించి యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి ఆ రక్షణ బాంధ్యం పొందినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు బహిరంగంగా నేను క్రైస్తవుడినని మరి సాక్ష్యం ఇచ్చేటటువంటి వారు దాని గురించి ఎటువంటి సిగ్గుపడకుండా, భయం లేకుండా ఎంతో ధైర్యంగా నిలబడి ప్రియులారా దేవుని కొరకు సాక్షులు, హతసాక్షుల కొరకు ప్రభువారు చూస్తున్నాడు. కాబట్టి వీరిలో 5గురు బుద్ధి లేనటువంటి వారు, 5గురు బుద్ధి గలవారు. ఈ 10 మంది కన్యకల్లో 5గురు పిల్లరా వాళ్ళు ఎంతో బుద్ధి కలిగి ఉంటున్నారు. వివేచన కలిగి ఉంటున్నారు. సంసిద్ధత కలిగి ఉంటున్నారు. ఆ రీతిగా. కానీ ఇంకొక పక్క అయితే పిల్లారా బుద్ధి లేనటువంటి వారు, అవిశ్వాసులు, అహేయమైనటువంటి చేసేటటువంటి లోబడినటువంటి జనం పిల్లారా. దేవుని చిత్తం చేయనటువంటి వారు, ఆ పరలోకం అవన్నీ ఇప్పుడు ఆడలండి తిని తాగి సుఖిద్దాం అనుకునేటటువంటి ఆ యొక్క గుంపు ప్రియులారా. ఏ గుంపులో మనం ఉంటున్నాం మనము మరి పరీక్షించుకుందాం. ఈ 10 మంది కన్యకలు వధువుల మరి ఆ పెళ్లి కూతుళ్ళు ప్రియులారా పరిచయం చేయబడ్డారు. 5గురు తెలివైనటువంటి వారు, 5గురు తెలివి తక్కువ వారు, తెలివి లేనటువంటి వారు, బుద్ధిహీనులు ప్రియులారా. సరే ఇంకా రెండవ అంటే మరి ఇంకా ముందుకెళ్దామండి. పెండ్లి కుమారుని ఆలస్యము. ద డిలే ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. 3-5 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 25. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. తెలివైన కన్యలు అదనపు నూనె తెస్తారు. మూర్ఖులు ఏంటండి మరి ఈ రీతిగా ప్రియులారా ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 5వ వచనంలో చూడండి 25వ అధ్యాయము 5వ వచనములో చూస్తే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మరి ఆలస్యం చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఆయన ఏంటంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రియులారా? ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదు.
ఈజ్ స్టిల్ ఎక్స్టెండింగ్ హిస్ గ్రేస్. ఆ యొక్క కృపను ఎంతో విస్తరింపజేస్తున్నాడు. ప్రియులారా, మనం కృపాకాలంలో ఉంటున్నాం. ఇంకా ప్రభువును తెలుసుకోకుండా, ఇంకా బుద్ధి లేనితనంగా, ఇంకా ప్రియులారా మరి ఆ యొక్క మన యొక్క నూనె ప్రియులారా ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా, వెలిగింపబడకుండా, ఆత్మీయ జీవితంలో జీవించకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా సరే దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ఇక్కడ బుద్ధి గలవాళ్ళు, లేనటువంటి వారు, ఈ బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేది. కానీ మరి ఇక్కడ బుద్ధి లేనటువంటి వాళ్ళైతే పిల్లలు వాళ్ళు ముందు చూడండి, బుద్ధి లేనటువంటి వాళ్ళ గురించే చెప్తారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఎంత విచారకరం పిల్లలారా! అయ్యో! క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. మనకు రక్షణ భాగ్యం ఉంటున్నదా? రక్షణ నిశ్చయిత ఉంటున్నదా? మారు మనసు అనుభవం ఉంటున్నదా? ఆ! ఆ ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామా? ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడదురని చెప్పి వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే పిల్లలు మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, కరుణ వేడుకుంటున్నాం, కృప కొరకు, క్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, అప్పుడు మొట్టమొదటిగా జరిగేదంటే అట్ వన్స్ ఇమ్మీడియట్‌గా పరిశుద్ధాత్మ మనల్ని ఆనుకొనుంటది. పరిశుద్ధాత్మ చేత ప్రియులారా మనం నడిపింపబడతాం. నా యొక్క జీవితంలో అనుభవంతో చెప్తున్నాను. 17 ఏళ్ళప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఐ సీ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ప్రియులారా నేను ఎంత కేకలు వేస్తూ అబ్బా తండ్రి అంటూ మొర్రపెడుతూ ఎప్పుడు ఇంతకుముందు ఉచ్చారింపనటువంటి రీతిలో ప్రియుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ నా యొక్క పాపం నేను ఒప్పుకుంటూ ఆ రీతిగా ప్రియులారా ముందుకెళ్ళటం జరిగింది ప్రియులారా. గొప్ప అనుభవం ప్రియులారా. ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే ఇప్పుడైనా సరే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాము. ఆ యొక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియులారా దాదాపు 45 సంవత్సరాలు ప్రభువులో ఆనందించడానికి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బుద్ధి లేనటువంటి వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకోవాలని పోలేదు. ఎంతో అజాగ్రత్త. ఇప్పుడేడక్కడ ప్రభు వస్తాడులే అని చెప్పి ప్రియులంతా కూడా మరి ప్రతి దినం దేవుడు 24 గంటలు ఇస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? సిద్ధంగా ఉంటున్నామా? ఇతరులకు పరిచర్య చేస్తున్నామా? అది ప్రియులారా. కానీ బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేది. ఎంత సంతోషకరం ప్రియులారా! ఆ! మనము ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి. పరిశుద్ధాత్మ చేత నడిపబడాల. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ, ఇటు పక్క అపవిత్ర ఆత్మల ప్రియులారా. ఎప్పుడైతే దుష్ట తలంపులు, ఆ యొక్క ప్రియులారా చెడు అలవాట్లు, చెడు తలంపులు, అటువంటి వాటి చేత ఉన్నప్పుడు మనలో దురాత్మల చేత కప్పబడతాము. డ్రాగ్డ్, డీవియేటెడ్, డిస్టర్బ్డ్, డినౌన్సింగ్ ఫెయిత్ ప్రియులారా. ఆ రీతిగా దూరంగా దేవునికి దూరంగా వెళ్తుంటాము. బ్యాక్ స్లైడర్ లైఫ్స్. ఎంతో దేవుని సన్నిధిలో 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేం. హేయంగా అయిష్టంగా ఉంటది పిల్లారా. ఇక్కడ మరి బుద్ధి గల వాళ్ళైతే తమ దివిటీలలో ఎంతో ఏమో ఈరోజే రావచ్చేమో ప్రభువారు. లేకపోతే పెళ్లి కుమారుడు కాబట్టి వాళ్ళు నూనె సిద్ధం ఎంత అలర్ట్‌నెస్ చూస్తున్నాము. ఎంతో మెలకువత, ఎంత సిద్ధపాటు, ఎంత విధేయత, ఎంత లోబడటం అనేటటువంటివి ఈ యొక్క బుద్ధి గల కన్యకల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి. ఈ యొక్క నిద్రపోవటం మరి దోస్ ఆర్ ఆల్ మరి నేచురల్ థింగ్స్ మన యొక్క జీవితంలో మరి తినేటటువంటి అప్పుడు మనం తినాలి, తర్వాత నిద్రపోయేటప్పుడు నిద్రపోయాలి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఆయన వస్తానన్నాడు అంటే ఆ టయానికి రాలేదేమో, కాబట్టి వాళ్ళందరూ కునికి నిద్రించుచున్నారు. అయితే ప్రియులారా ఇక్కడ చూడండి, మరి తెలివైనటువంటి కన్యకలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అదనపు నూనె, వాళ్ళు మరి ఎక్కువ నూనె ప్రియులారా. ఏదో చాలనటువంటిది కాదు, కానీ ప్రియులారా సమృద్ధి ఎంతగా ప్రియులారా దేవుని చేత నడిపింపబడతాము. మరి ఇక్కడ మరి వీరైతే మరి దేవుడు ఆలస్యం చేయటం, ఎందుకు డిలే చేస్తున్నాడు ప్రియులారా? ఒక్కళ్ళు కూడా నశించడం ఇష్టం లేదు. అందరూ కూడా ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క రాజ్యంలోకి రావాలని చెప్పి దేవుడు కృప చూపిస్తున్నాడు, కరుణిస్తున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా ఇంకా తర్వాత రాబోవు పిలుపు 6, 7 వచనాల్లో చూస్తే ప్రియులారా అక్కడ మరి ఆ యొక్క చూడండి 6వ వచనంలో చూస్తే మనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ప్రియులారా ఈ దినాల్లో కూడా ఇటువంటి కేకలు
సెకండ్ కమింగ్ గురించి అనేక మంది కూడా మరి స్పెషలిస్ట్ ప్రత్యేకంగా పిల్లల దైవజనుల ద్వారా ఈ దినాల్లో ఈ యొక్క మరి వార్త వినపడుతుంది పిల్లల. మరి ఎంతో మంది సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఈనాడు పిల్లల అర్ధరాత్రి అన్ని సమయాల్లో కూడా పిల్లల సమయం అసమయాలు అన్నిట్లో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినపడి అదిగో ఒక అనౌన్స్మెంట్, ఒక ఇన్విటేషన్. అది మరి ఈ దినాల్లో కూడా దేవుడు మనకు పిలిచినప్పుడు పిల్లరా మనం విధేయులమే వెళ్ళవలసినట్టు వారు ఉంటున్నాము. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని ఏంటండి గాని అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మిడ్ నైట్ ఎప్పుడైనా రావచ్చు ప్రభు వారు. ఇక్కడ అర్ధరాత్రి వేళ మరి వరుడి గురించినటువంటి కేక వినపడుతుంది. అప్పుడు ఆ కన్యకలు మరి దీపాలను సిద్ధం చేసుకోవటానికి వాళ్ళు లెగిశారు. మరి చీకట్లో ప్రియులారా ఆ యొక్క అది మరి దీపములు ప్రియులారా, వెలుగు ప్రియులారా, మనం వెలుగు సంబంధాలు అని చెప్తున్నారు పిల్లరా. మరి చీకట్లో వెలిగింపబడేటువంటి ప్రకాశవంతంగా జీవించాలన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభు లైట్ హౌస్ ప్రియులారా ఎట్లా చూసినప్పుడు అదే వారికి దారి చూపించేటటువంటిదిగా మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. వెలుగుతూ ఉంటుంది ప్రియులారా. మనం కూడా జ్యోతుల వారి వెళ్ళగాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ మరి వరుడి కోసం తయారు 8, 9 వచనాలు చూస్తే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. కాబట్టి ఇక్కడ చూడండి పిల్లారా, ఆ బుద్ధి లేని ఆ కన్యకలైతే చూడండి వారిలో ఎనఫ్ ఇది లేదు పిల్లరా. మనకు కూడా మరి శక్తి అవసరం, బలం అవసరం. దేవుని సన్నిధిలో ఎంత కనిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానించువారు దివారాత్రులు ధ్యానించువారు ధన్యులని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం చేతమే మనకు బలము పెరగాల. యెహోవా నా బలము అని చెప్పి మనం పాడుకుంటుంటాం. యెహోవా ఒకరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఇక్కడ మరి బుద్ధి లేనటువంటి వారు ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చును నూనె లేనప్పుడు పిల్లారా ఈయనకు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు మనం ఎంత బలహీనంగా ఉంటాం పిల్లారా. అయ్యో మరి ఇతరుల వైపు చూస్తూ ఉంటాం పిల్లలు. ప్రతి దానికి కూడా వి డిపెండ్ ఆన్ అదర్స్. పరిశుద్ధాత్మ చేత దేవుని మీద ఆధారపడటం, ట్రస్టింగ్ గాడ్, లీనింగ్ ఆన్ హిమ్, ఫుల్లీ లుకింగ్ అన్ టు క్రైస్ట్ పిల్లలు. ఆ రీతిగా ఉంటుంది. కానీ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఇహలోకం వైపు అయ్యో సహాయం కొరకు ఎదుర్కోవటం. ఇంకా కొంతమంది ఎప్పుడు కూడా బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏంటంటే దీని కొరకు దాని కొరకు అడగటమే పని ఎప్పుడు కూడా. సంఘం అనేటటువంటిది పిల్లల సంఘస్థుల చేత కట్టబడేటటువంటిది. అనేక మంది పాస్టర్లు నాకు రాస్తూ ఉంటారు. అయ్యా ఈ సంఘం కడుతున్నాం, మాకు కన్స్ట్రక్షన్‌కి సహాయం చేయండి, దీనికి సహాయం చేయండి. అది ఆ సంఘం ఎంత కన్స్ట్రక్షన్ ముఖ్యం కాదు కానీ పిల్లలు ఎట్లా పరిచర్య చేస్తున్నాం సహవాసము. అందరూ కలిసి పిల్లలు వారికి అవసరతలు. ఆది అపోస్తలులను మీరు ధ్యానం చేయండి. వారిది ఏది కూడా తమదని అనుకోలేదు కానీ అందరి కూడా అపోస్తుల పాదం దగ్గర ఉంచి ఎవరికి ఏది అవసరం అది ఉపయోగించడం, సంఘ పరిచర్య కొరకు వాడటం అనేటటువంటిది. కాబట్టి ఆ రీతిగానే మనం కూడా ఈ దినాలలో కూడా మరి నేర్చుకోవాల్సినట్టు ఏంటంటే ఇక్కడ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏంటి వాళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయి గనక మీ నూనెలో కొంచెం నూనె అవసరము. ఆ వెలుగు ఉన్నప్పుడే మనం ముందుకు పోగలము. కానీ ఇక్కడ బుద్ధి లేనటువంటి వాళ్ళకు ఆ నూనె లేదు. వారు ఈళ్ళను వాళ్ళని అడగటం మొదలుపెట్టారు. అయితే బుద్ధి గల ఆ కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో. పిల్లలు ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇట్ ఈస్ పర్సనల్ ఎడిఫికేషన్. వ్యక్తిగతంగా అనుభవం పిల్లరా. వేరే వాళ్ళ సాక్ష్యాలు చెప్పటం కాదు కానీ నీ యొక్క అనుభవం ప్రభుతో నీకున్నటువంటి అనుభవాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు ప్రతి దినము కూడా వీ కెన్ ఎక్స్‌పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ప్రభు కొరకు మనకు సాహస కార్యాలు చేయాలా. ప్రభు నుంచి అనేక గొప్ప ఆశ్చర్యాలు, అద్భుతాలు ప్రియులు ఎన్ని చేయటానికి సిద్ధంగా ఉంటున్నాం. ఆ యొక్క జీవితం అంతా కూడా ప్రియులు ప్రతి దినం కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు మరి ఎన్నో ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇది మీకు మాకు చాలదేమో. మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎక్కడ సోర్స్ ఎక్కడో అక్కడికి వెళ్ళండి అంటున్నారు పిల్లారు. బుద్ధి లేని కన్యలు జ్ఞానులను నూనె అడుగుతారు. కానీ వారు సొంతంగా కొనుక్కోమని ఇక్కడ చెప్పటం అనేటువంటిది జరుగుతుంది పిల్లలారా. ఇంకా మనం ముందుకు వెళ్తే 10-12 వచనాల్లో సిద్ధంగా లేకపోవడం వల్ల కలిగే ఫలితాలు పిల్లలారా. సిద్ధంగా లేకపోవటం వలన
మనం ఇంకా సిద్ధంగా ఉంటున్నామా? సిద్ధంగా ఉన్నటువంటి వారు, సిద్ధంగా లేనటువంటి వారు. 10-12 వచనాలు చదువుకుందాం. ఇక్కడ చూస్తే వారు కొనిబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. దట్ ఈస్ సర్టెన్ డియర్ ఫ్రెండ్స్. యేసు ప్రభువారు రెండో రాకడ. మరి రెండోసారి రావటం అనేటటువంటిది అది సర్టెన్, డెఫినెట్. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. చూడండి ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు తలుపు తెరుస్తాడు. ఎవరైతే దివిటీలు ఉంటాయో, ఎవరికైతే రక్షణ ఉంటదో, మరి ఆయన పిలిచినటువంటి వాళ్ళు లోపలికి వెళ్తారు ప్రియులారా. అంతటా తలుపు వేయబడెను. చూడండి ప్రియులారా, దిస్ ఇస్ ద థింగ్, ఎగ్జాక్ట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రభువారు వచ్చినప్పుడు ప్రియులారా, ఆ ఆ ఆయనతోటి ప్రియులారా, మరి ఆ ర్యాప్చర్ అనేటువంటిది జరుగుతది. ఆ ప్రభువులో ఉన్నటువంటి వారు ముందు మృతులైనటువంటి వారు వాళ్ళు కొనిపోబడతారు పైకి. మరి తర్వాత విశ్వాసులు పిల్లలు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా, నీతిగా ఉన్నారో, రక్షణ భాగ్యం పొంది ఉంటున్నారో వారు పైకి ఎత్తబడతారు పిల్లల. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అంతటా మిమ్ము నేరుగానే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ! మరి మీరెవరో తెలియదు. ప్రభు అనేటటువంటి వాళ్ళందరూ గూడా ప్రభు దగ్గరికి వెళ్ళలేరు కానీ, ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో, ఎవరైతే ప్రియులారా, ఆ! మరి దేవునికి విధేయులై ఉంటారో, సిద్ధంగా ఉంటారో, వాళ్ళే ప్రియులారా మరి ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది ప్రియులారా. కాబట్టి మీరు ఎరుగురు అని చెప్తాడు. ప్రభు పర్సనల్‌గా మిమ్మల్ని ఎరుగుతున్నాడా పిల్లారా? దిస్ ఇస్ ద టైమ్ టు ఎక్స్‌పీరియన్స్ దేవుని సన్నిధిలో ఎగ్జామిన్ చేసుకోవటం. ప్రభువా తండ్రి, మరి ప్రభుతో వ్యక్తిగత అనుభవము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఇప్పుడైన ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న నా జనులారా నా యుద్ధకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి మోయండి. ఇది సులువు అని చెప్తున్నాడు ప్రియుడు. కమ్ unto me all ye who are heavy laden. ప్రియులారా, ఇప్పుడైనా సరే ఉన్న పాటున ప్రభు దగ్గరికి వెళ్దాం. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థిద్దాం ప్రియులారా. కృప కొరకు వేడుకుందాం. బుద్ధి లేని కన్యలు మరి వివాహ విందును కోల్పోతారు. మరి వాళ్ళు చూడండి ఆ విందు, ఆధిక్యత, ప్రభుతో ఉండే భాగ్యం, వాళ్ళందరూ కూడా తలుపు వేయబడ్డే వాళ్ళు యువతలే ఉన్నారు పిల్లారా. వాళ్ళలో చూడండి మరి జ్ఞానులైతే వరుడితోటి లోపలికి వెళ్తారు. ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యం ప్రియులారా. కాబట్టి ముగింపుగా మరి ఒక హెచ్చరిక 13వ వచనం చూస్తే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఆ దినం కానీ, ఆ గడియ గాని మీకు తెలియదు. ఈళ్ళు వాళ్ళొచ్చి చెప్తుంటారు. ఇదిగో 2026 సంవత్సరం పలానా తేదీన ప్రభువు రాబోతున్నాడని చెప్పి అయన్నీ వినొద్దు పిల్లలారా. ఆ దినమైనను, ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. మనకు చేయవలసిందల్లంతా కూడా వాచ్‌ఫుల్, వాచ్ అండ్ ప్రే అని ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తు తిరిగి రావటానికి మనం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది ప్రియులారా. మరి ఆ జ్ఞానవంతులైన బుద్ధిగల కన్యకల వలె నూనె ఉన్నట్లుగా మనం విశ్వాసులం. దేవునితో మన యొక్క విశ్వాస సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలా. మరి కృప పాత్ర కూడా ఉంటున్నది. జ్ఞానవంతులైనటువంటి ఆ కన్యల ఆ నూనె నిజమైనటువంటి విశ్వాసం నుండి వచ్చే కృప మరియు మంచి పనులను సూచిస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ప్రియులారా, మనం ఆ కృపలో ఉన్నాం ఇంకా. మరి మరి ఆ యొక్క నోవాహు గురించి ఏంటి, కృప పొందిన వాడని చెప్పి మనం వాక్యం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రియులారా ఆయన యొక్క కృపలో మనం ఉండాలా. మరి బుద్ధి హీనులైనటువంటి కన్యకలు నూనె లేకపోవటం వలన సంసిద్ధం యొక్క ఫలం లేనటువంటి ఆ యొక్క ఉపరితల విశ్వాసాన్ని, సూపర్ఫిషియల్ ప్రియులారా. The foolish virgin's lack of oil symbolizes a superficial faith without the fruit of readiness. వాళ్ళ సంసిద్ధత లేదు, మెలకువత లేదు. సాక్ష్యం చెప్పమంటే మేము చెప్పలేము. నాట్ రెడీ. ఇప్పుడే గనక ప్రభువారు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం ప్రియులారా? సిద్ధంగా ఉంటున్నామా? ఇన్ అండ్ ఔట్ ఆఫ్ సీజన్. ప్రతి సమయాల్లో, అనుకూల పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో గూడా మనం ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలా. ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఆ తీర్పు మరియు పరిణామాలు, జడ్జ్‌మెంట్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఈస్ దేర్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనము తెలుసుకోవాలా. కాబట్టి ప్రియులారా, మరి తలుపు మూసివేయటం తీర్పు యొక్క అంతిమ తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ దేవుడు మనను
మరి ప్రభు వారు తెలియజేస్తున్నాడు ప్రియులారా, దేవుడు మనకు మరి ఈ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సాయం చేయను గాక. మరి మరి అన్న ఇక్కడ మరి మనం పరీక్షించుకుందాం ప్రియులారా, స్వీయ పరీక్ష. మరి తర్వాత సమాజం మరియు బాధ్యత ప్రియులారా, మన కమ్యూనిటీ, మన యొక్క బాధ్యత ఏంటో మనం చేసుకుందాం. మరి నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక ప్రియులారా. దేవ తండ్రి, మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆ, మరి ఆ, 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 కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందండి, సారీ. నిరీక్షణతో మనము జీవిద్దాము. మరి ఆధ్యాత్మిక వృద్ధిలో మరి మనము ఇన్వెస్ట్ చేద్దాం ప్రియులరా. మరి సువార్త యొక్క ఆవశ్యకత, అర్జెన్సీ ఆఫ్ ద గాస్పల్, ఈ సువార్తను ప్రియుల, మంచి సువార్తను, ఈ శుభవార్తను మనం ఇతరులతో కూడా మనము పంచుకుందాము. దేవుడు మరి ఆ రీతిగా ప్రియులరా ఆ బుద్ధి గల కనికరలో ఉండి మరి మెలకువతోటి సంసిద్ధతతోటి ఉండి ముందుకు వెళ్ళటానికి ఆ దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఓ గొప్ప నాయన తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు ప్రభువా. తండ్రి, మీరు రెండోసారి రానంటున్నారు ఒక తీర్పరిగా ప్రభువా. ఒక గొప్ప నాయన మీ యొక్క బిడ్డలను తీసుకెళ్ళటానికి, యుగ యుగములు కూడా తండ్రి మీతో ఉండటానికి తండ్రి ప్రభువా మీరు సహాయం చేయండి నాయన. కరుణగల తండ్రి, ఏ యోగ్యత లేనటువంటి అవివేకులం తండ్రి పాపులమైన మమ్మల్ని కరుణించి కృప చూపించి రక్షణ అనుగ్రహించి ప్రభువా మీతో ఉండే భాగ్యాన్ని ఇస్తున్నారు తండ్రి. ప్రభువా మీరే సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి యేసు నామంలో ప్రభు. అయ్యో తండ్రి, ఇంకా బుద్ధి లేనితనంగా, ఇంకా లోకం వైపు తాత్కాలికమైనటువంటి చూస్తూ సంసిద్ధంగా ఉండకుండా, అయ్యో సాక్ష్య జీవితాలు లేకుండా ప్రభు ఉంటున్నటువంటి వారిని దర్శించండి ప్రభు. ఓ తండ్రి యేసు నాకు చాలును అంటున్నారు ప్రభు. మీరే సహాయం చేయండి తండ్రి. మీ కృపలో తండ్రి వారిని కరుణించి ప్రభు రక్షించి ప్రభువా మీ యొక్క రాకడ కొరకు తండ్రి సిద్ధంగా ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి యొక్క పరిచయ కొరకు కూడా మీరు మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం, సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే పిల్లలు ఈ యొక్క లింక్ ఇతరులకు మరి షేర్ చేసి ప్రభువాన్ని కూడా ఇక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.